హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు టెక్ టాక్ మండేస్. ఈరోజు ఈ వీడియోలో మనం వచ్చేసి ఎక్సెంచర్ లే ఆఫ్ గురించి మాట్లాడుకుందామండి. సో నేనైతే ఎవ్రీ వీక్ వచ్చేసి ఒక 4 or 5 వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తూ ఉంటాను. మీకు కనుక మన లేటెస్ట్ అప్డేట్స్ కావాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మరియు పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇప్పుడు వచ్చేసి నేను ఫస్ట్ అయితే మీకు ఒకటి చెప్దాం అనుకుంటానండి. జనరల్గా ఏంటంటే బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ ప్రతి కంపెనీలో ఎవ్రీ ఇయర్ జరిగే ప్రాసెస్ అనమాట. ఈ ఇయర్ అయితే ఏంటంటే మనకి రెసెషన్ వల్ల వీళ్ళు కొంచెం ఎక్కువ మందిని తీసేయడం జరుగుతుంది. లేదంటే కరోనా టైంలో ఏంటంటే ఫేక్ ఎక్స్పీరియన్స్ పెట్టుకొని జాబ్లో జాయిన్ వాళ్ళు కాస్త ఎక్కువ మంది ఉండటం వల్ల ఏంటంటే వీళ్ళు కొంచెం దాని మీద ఎక్కువ కేర్ తీసుకోవడం జరుగుతుంది. అంతేగాని దీన్ని చూసి అయితే మీరైతే భయపడద్దండి. మన న్యూస్ ఆర్టికల్స్లో వచ్చేవి లేదంటే వీడియోస్లో చెప్పేవి వీటన్నిటిని చూసి మీరైతే భయపడద్దు. ఎవరైతే ఫేక్ ఎక్స్పీరియన్స్ పెట్టుకొని జాబ్లో సెటిల్ అవుదాం అనుకుంటారో వాళ్ళైతే అసలు ఫస్ట్ అయితే భయపడద్దండి. ఇది జనరల్గా ప్రతి ఇయర్ జరిగే ప్రాసెస్. మీరు వన్స్ ఒక కంపెనీలోకి వెళ్తే అక్కడ ఏంటంటే మీరు చిక్కితే జనరల్గా ఒక సామెత ఉంది కదా, చిక్కితే దొంగ చిక్కకపోతే దొర అని. మీరు ఒకసారి ఒక కంపెనీలోకి వెళ్ళిన తర్వాత మీరు కనుక చెక్కలేదంటే మీరు ఏంటంటే ఆరామ్సే ఒక 2 years 3 years జాబ్ చేసుకోవచ్చు. తర్వాత కంపెనీ మారితే మీకు ఎటువంటి ప్రాబ్లం ఉండదన్నమాట. మీ దరిద్రం బాగలేక మీరు చిక్కారంటే మీరు దొంగ కింద ట్రీట్ చేసి లేదంటే మిమ్మల్ని బయటికి పంపిస్తారు. ఇది జనరల్గా ఏంటంటే మీకు ఐటీలో ఎప్పుడు జరిగే ప్రాసెస్, ప్రతి ఇయర్ జరిగే ప్రతి కంపెనీలో జరిగే ప్రాసెస్. మీరైతే ఏంటంటే దీన్ని చూసి అయితే ఎక్కడా భయపడద్దు. ఎక్సెంచర్ గురించి ఇప్పుడు ఎక్కువ న్యూస్లో ఉందన్నమాట. ఎక్సెంచర్ వచ్చేసి మీరు ఏ న్యూస్ పేపర్ చూసినా లేదా ట్విట్టర్లో చూసినా ఎక్కడ చూసినా ఏంటంటే ఎక్సెంచర్ ఇంతమంది లే ఆఫ్ చేసింది అని చెప్పేసి మనకి న్యూస్ ఎక్కువ ఉందన్నమాట. సో ఏంటంటే మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే వీళ్ళైతే ఒక 500+ లే ఆఫ్ చేశారని అంటున్నారు. కాకపోతే ఏంటంటే నేను ఒక ఫేస్బుక్ గ్రూప్లో చూస్తే వేరే ఒకతను పోస్ట్ చేశాడనమాట. అతను చెప్పడం అయితే 18,000 అంటున్నారు. సో వేరే వాళ్ళు చెప్పడం అయితే ఇంకోరైతే 8,000 అంటున్నారు. ఇది ఎగ్జాక్ట్గా ఏంటంటే ఎగ్జాక్ట్ కౌంట్ అనేది ఎవరికి తెలియదు అనమాట, వాళ్ళు ఎంతమందిని లే ఆఫ్ చేస్తున్నారు అనేది. కాకపోతే వీళ్ళు ఏ బేస్ మీద లే ఆఫ్ చేస్తున్నారంటే బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ అనమాట. ఎవరైతే ఏంటంటే మనకి బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్లో ఎవరైతే ఏంటంటే మనకి ఫేక్ డాక్యుమెంట్స్ పెట్టి అంటే ఫేక్ ఎక్స్పీరియన్స్ లెటర్ లేదంటే ఫేక్ ఎడ్యుకేషన్ లెటర్లు లేదంటే ఏమైనా ఫేక్ డాక్యుమెంట్స్, ఫేక్ బ్యాంక్ స్టేట్మెంట్స్ ఇలాంటి ఏ అయితే ఫేక్ డాక్యుమెంట్స్ పెట్టి జాబ్ కొడతారో వీళ్ళు వచ్చేసి బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్లో ఆ చిక్కిన వాళ్ళందరినీ ఏంటంటే వీళ్ళైతే ఇప్పుడు ఫైర్ చేస్తున్నారన్నమాట. సో అలా ఏంటంటే ఆ కౌంట్ అనేది ఎంతవరకు వెళ్ళింది అనేది మనకి ఎవరికి తెలియదు. అది ఎక్కడ ఆపేస్తారనేది కూడా మనకి ఎవరికి తెలియదు. కాకపోతే ఏంటంటే ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ఇదే ఎక్సెంచర్ని చూసి మిగతా కంపెనీస్ కూడా ఏంటంటే మాస్ లే ఆఫ్ స్టార్ట్ చేస్తాయి. అంటే బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ చేసి తర్వాత ఏంటంటే ఎవరైతే ఫేక్ పెట్టారో వాళ్ళని తీసేస్తా లేదనేది కూడా ఏంటంటే మనకి ఇన్ఫర్మేషన్ అయితే లేదనమాట. కాకపోతే నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అయితే కొన్ని కంపెనీస్ అయితే ఆల్రెడీ ఏంటంటే ఫేక్ ఎక్స్పీరియన్స్ అయితే పెట్టారో వాళ్ళని ఏంటంటే తీసేయడం అయితే స్టార్ట్ చేసినాయని తెలిసిందనమాట. అదేంటంటే కాకపోతే ఏంటంటే ఎక్సెంచర్ చెప్పినట్టయితే ఎక్కడ లేదండి. ఇక్కడ ఎక్సెంచర్ అయితే బాగా తీసేస్తున్నారు. కాకపోతే మిగతా కంపెనీస్లో అయితే అంతలావని ఎక్కువ అంత స్ట్రిక్ట్గా అంతలావని ఎక్కడ కనిపించలేదు అనమాట. బట్ స్టిల్ ఏంటంటే తీసేయడం అయితే జరుగుతుంది అనమాట. సో ఇక్కడ ఏంటంటే బ్యాడ్ న్యూస్ ఏంటంటే చెప్పమంటారా, ఇక్కడ వీళ్ళకి ఏంటంటే ఎవరైతే ఫేక్ ఎక్స్పీరియన్స్ పెట్టేసి ఫేక్ డాక్యుమెంట్స్ పెట్టారో ఇది వాళ్ళకి బాగా బ్యాడ్ న్యూస్ అండి. ఎందుకంటే వాళ్ళ పాపం చాలా కష్టపడ్డారు, లైఫ్లో సెటిల్ అవుదామని చెప్పేసి ఫేక్ ఎక్స్పీరియన్స్ పెట్టి వాళ్ళ తంటాలు వాళ్ళు పడి వచ్చి జాయిన్ అయ్యారు. వాళ్ళ దరిద్రం బాగలేకేందంటే వాళ్ళు ఫేక్ ఎక్స్పీరియన్స్లో చిక్కడం, వాళ్ళు బయటికి వెళ్ళిపోవడం జరుగుతుంది. కాకపోతే ఏంటంటే వాళ్ళకి ఎంతో కొంత రియల్ టైం ఎక్స్పీరియన్స్ వచ్చింది కాబట్టి వాళ్ళు ఆ రియల్ టైం యూజ్ చేసుకొని ఇంకో కంపెనీలు ఏంటంటే వాళ్ళు సెటిల్ అవ్వడానికి ప్లాన్ చేసుకోండి. మీకైతే ఈజీగా జాబ్ వచ్చింది, మీరే వరి అవ్వాల్సిన అవసరం లేదు. కాకపోతే ఇక్కడ ఒక గుడ్ న్యూస్ అయితే ఎవరికి ఉందంటే ఫ్రెషర్స్కి అయితే ఇది గుడ్ న్యూస్ అండి. ఎందుకంటే ఈ ఫేక్ డాక్యుమెంట్స్ పెట్టి ఎవరైతే జాయిన్ అవుతారో వాళ్ళందరినీ ఏంటంటే వీళ్ళు తీసేయడం వల్ల ఏంటంటే వాళ్ళకి ఏంటంటే మళ్ళీ ఏంటంటే ఓపెనింగ్స్ ఉంటాయి. ఆ ఓపెనింగ్స్ వల్ల ఏంటంటే వీళ్ళు ఏంటంటే ఎవరైతే ఫ్రెషర్స్ ఉంటారో వాళ్ళకి ఏంటంటే ఫాస్ట్గా వీళ్ళు ఆఫర్ లెటర్లు రీలోడ్ చేయడానికి ఛాన్స్ ఉందన్నమాట. ఇది కూడా మనం ఎగ్జాక్ట్గా చెప్పలేమండి. ఎందుకంటే మనకి రెసెషన్ అయితే వస్తుందంటున్నారు. అంటే నెక్స్ట్ ఇయర్ మనకి రెసెషన్ వచ్చింది, 2023లో రెసెషన్ స్టార్టింగ్లో వచ్చింది అంటున్నారు. సో దాన్ని బేస్ చేసుకుని ఏంటంటే ఈ కంపెనీస్ ఎటు టర్న్ అవుతాయి అనేది కూడా మనం ఎగ్జాక్ట్గా చెప్పలేము. అంటే వీళ్ళు ఈ ఫైరింగ్ని మాస్ లే ఆఫ్ని కంటిన్యూ చేస్తాయా అన్ని కంపెనీస్, లేదంటే ఫ్రీ చేస్తాయా? ఒకవేళ రెసెషన్ రాకపోతే సాధారణంగా ఏంటంటే ఈ ఫైరింగ్ అనేది ఉండకపోవచ్చు. అంటే మనకి అది కూడా చెప్పలేము. అంటే వీళ్ళు ఏ ఫ్యాక్టర్ మీద ఏంటంటే చేస్తున్నారు అనేది కూడా. సో ఇదనమాట ఈరోజు వీడియో. మీకు మన వీడియో నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మరియు లైక్ చేయండి. థ్యాంక్ యూ.